వచ్చినట్టు 1:1 పిలిచిన తర్వాత వాళ్ళకి ఆ తర్వాత నీకు జాబ్ ఏది ఈవెన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా ఓకే అయ్యాక 1:1 ఇట్ సెల్ఫ్ అది. ఇప్పుడు జగన్ టైంలో ఇక ఇంటర్వ్యూలు రద్దు చేశాడు అతను. ఎందుకు? ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయడం అంటే మోసం జరుగుతుంది. ఇలా పుడింగ్ ఇలా వాళ్ళకంటే ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు. దాంతో ఎగ్జామ్స్ లో పాస్ అయ్యాక మళ్ళీ ఇంటర్వ్యూ ఏంటి అన్నాడు. రిక్రూట్మెంట్స్ నిరుద్యోగులకి ఆ ఇంటర్వ్యూల పేరుతో మోసాన్ని ఆపాడు. వీళ్ళు మళ్ళీ ఆ పాత పద్ధతి తీసుకొచ్చారు. పోనీ దాంట్లో 1+1 ఒక పోస్ట్ కి ఒకళ్ళని అన్నప్పుడు అయిపోయింది కదా. ఇక అక్కడ నువ్వు చూడాల్సిందేంటి? వెరిఫికేషన్. లేదా అక్కడ ఇంటర్వ్యూ చేసావా? చేయలేదు. ఎవరిని? ఒకళ్ళని పిలిచి నీ సర్టిఫికెట్లన్నీ చెక్ చేసావు, ఓకే చెప్పేసావు. ఉద్యోగం వాళ్ళకి రావాలి కదా. నోట్లోకి ముద్దొచ్చేసింది కాడ. తర్వాత చూస్తే నువ్వు కాదు పొమ్మన్నారు. ఇది దీనికి సమాధానం చెప్పకపోగా ఎదురు దాడి చేయడం, దూషించడం, ద్వేషిస్తూ మాట్లాడటం అనేది సంస్కారహీన చర్య. అవి వాళ్ళకి మండాలి. వైసీపీ చేస్తే యాజిటేషన్ సక్సెస్ అవుతుందని నేను అనుకోను. ఇప్పటికే దాని మీద బురదేస్తూ కూర్చుంటారు వీళ్ళు ఎదురుగుండా. తట్టడు బురదలు దగ్గర చేతిలో పెట్టుకుని పోస్తానే ఉంటారు వీళ్ళు. కాబట్టి ఇక్కడ అది సాధ్యం కాదు. ఇక్కడ అది సక్సెస్ కావాలంటే జార్ఖండ్లోనో, కర్ణాటకలోనో, ఢిల్లీలోనో వాళ్ళంతట వాళ్ళంటే ఢిల్లీలో వాళ్ళంతటా వాళ్ళు కాకదు. అక్కడ మీడియా మేనేజ్మెంట్తో జరిగింది. జార్ఖండ్లో, కర్ణాటకలో జరుగుతున్న